మన దేశంలోని కొన్ని బిగ్ సిటీస్ కూడా వెల్ ప్లాన్డ్ గా ఎందుకు లేవని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సింగపూర్ ఇగో ఇలా కనిపిస్తుంది, ఇది న్యూయార్క్. టోక్యో ఇగో ఇలా కనిపిస్తుంది. యుఏలో ఒక దుబాయ్ అనే సిటీ ఉంటుంది. ఇస్కోలో వాళ్ళు ఈ రేంజ్ లో డెవలప్ చేశారు. కానీ మన దేశంలో ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన ముంబై ఇలా కనపడుతుంది. ఇండియా ఒక ప్రాబ్లం ఏంటంటే మన సిటీస్ ని దోచుకునే వాళ్ళే ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ ప్రయారిటీస్ కేవలం ఒకటే, డబ్బులు మింగేయడం. బ్యూటిఫికేషన్ పేరుతో ఎల్ఈడి లైట్స్ పెట్టడం, మిగతా డబ్బులు అనేది కొట్టేయడం, అంతే. వర్క్ కంప్లీట్ అయిపోయిందా? హైవేస్ అయితే క్రియేట్ చేశారు కానీ పక్కన గ్రీనరీ అనేది ఉండదన్నమాట. చాలా టైం వరకు వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవర్ ఫెటిక్ అవుతారు. ఇలానే యాక్సిడెంట్స్ కూడా అవుతాయి. మీరు చూసే ఉంటారు. ఇది ఒక రియల్ ప్రాబ్లం. దీని సొల్యూషన్ కోసం ఎక్స్పర్ట్స్ అనేది అవసరం అనేది ఉంటుంది. ఈ అన్‌ప్లాన్డ్ డెవలప్మెంట్ మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. మనకు ఆర్కిటెక్ట్స్ అవసరం అనేది ఉంది, నేచర్ లవర్స్ యొక్క అవసరం అనేది ఉంది, డెవలప్మెంట్ ని అర్థం చేసుకునే అర్బన్ డెవలప్మెంట్ యొక్క అవసరం అనేది ఉంది. అందుకోసం మీలో ఎవరన్నా ఒక్కరన్నా కనీసం అర్బన్ డెవలపర్స్ అనే ఒక స్కిల్ ని మీరు డెవలప్ చేసుకుంటే మీ వల్ల రేపు మన ఇండియా ఒక ఫ్యూచర్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది.